మీకు దిగులుగా బాధగా అనిపిస్తుందా? సో దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను డాక్టర్ చైతన్య లక్ష్మీరెడ్డి, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, ఆశా హాస్పిటల్. సో డిప్రెషన్కి ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఉంటాయి. అవి వాడితే మీకు డిప్రెషన్ అనేది తగ్గుతుంది. సో మీరు దానికోసం సైకాట్రిస్ట్ని కలిస్తే మొదట మీ డిప్రెషన్ సివియారిటీ స్కేల్స్ ద్వారా మెజర్ చేసి మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అని చూస్తారు. మైల్డ్ టు మోడరేట్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకైతే మెడిసిన్స్ మరియు కొన్ని థెరపీస్ సజెస్ట్ చేస్తారు. ఒకవేళ సివియర్గా ఉన్న కేసెస్ లేదా మెడిసిన్స్తో తగ్గట్లేదు అనే కేసెస్కి ఈసీటీ లేదా ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనే మెథడ్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ యాంటీ డిప్రెసెంట్స్ అనేవి మీ సివియారిటీని బట్టి, ఎన్ని రోజుల నుంచి మీకు ప్రాబ్లం ఉంది, ఎన్నిసార్లు మీకు డిప్రెసివ్ ఎపిసోడ్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఆధారపడి ఉంటుంది. సో మీరు ఒకసారి యాంటీ డిప్రెసెంట్స్ వాడారు అంటే లైఫ్ లాంగ్ వాడాలా అని చాలామంది అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. సో యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఆర్టీఎంఎస్, ఈసీటీ, ఇంకొన్ని సైకలాజికల్ థెరపీస్ ద్వారా డిప్రెషన్ని ట్రీట్ చేయొచ్చు. సో డిప్రెషన్ కనుక ఉంటే మీరేం కంగారు పడకండి, మీకు హెల్ప్ చేయడానికి మేమున్నాం.